రైతు సంబంధ సమస్యల పరిష్కారంలో కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యమన్నారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి కేంద్రం ఇచ్చే పైసలు కూడా రైతులకు సకాలంలో ఇవ్వడం లేదన్నారు. రైతు సంబంధ సమస్యలపై కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి పేర్కొన్నారు. వెంటనే ₹1,00,000 ఉన్న రైతు రుణాలన్నింటినీ కూడా మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 18న నిరసన ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. రైతులకు ₹1,00,000 ఉన్న రుణాలు వెంటనే మాఫీ చేయాలని ఆయన కోరారు. ఈ రోజు తెలంగాణలో 26,000 కోట్ల రూపాయల వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేసి ఇస్తున్న యొక్క ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం కేవలం మీడియేషన్ పాత్ర, దళారు పాత్ర కూడా సరిగ్గా నిర్వహించలేని దద్దమ్మ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. ఇవాళ FCIకి రైస్ అందజేయడంలో కానీ, సకాలంలో రైతులకు బిల్లులు చెల్లించడం కానీ ఇప్పటికీ రైతులకు డబ్బులు ఇవ్వలేదు ఈ ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నప్పటికీ, బ్యాంకులు సపోర్ట్ ఇస్తున్నప్పటికీ గందరగోళం, రైస్ మిల్లర్లు, అవినీతి, అవకతవకలకు నిలయం కేసీఆర్ ప్రభుత్వం. ఇవాళ ఫుడ్ గ్రెయిన్స్ యొక్క దీని విషయంలో కానీ, ముఖ్యంగా ఏదైతే వ్యవసాయ ఉత్పత్తులను ఆధారం చేసుకొని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ తీసుకురావడంలో కూడా కేసీఆర్ ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఇవాళ రైస్ను ఉపయోగించి, మన దగ్గర రైస్ ఎక్కువ పండినప్పుడు రైస్ను ఉపయోగించి బై ప్రోడక్ట్స్ తయారు చేయడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. కానీ దేన్ని కూడా ఇవాళ ప్రోత్సహించకుండా కేవలం ఓట్లు, ఓట్ బ్యాంకు, ఎన్నికలు గెలవడం, డబ్బులు, ఈ యొక్క అధికారాన్ని ఎట్లా మిస్యూజ్ చేయడం, ఇది తప్పితే కేసీఆర్కి తెలిసింది ఏమీ లేదంటున్నా నేను. ఇవాళ దేశవ్యాప్తంగా తీసుకొచ్చింది, కానీ ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు సాయిల్ హెల్త్ కార్డు ఇస్తలేదో ఇవాళ రైతులకు సమాధానం చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చినప్పటికీ ఎందుకు ఇస్తలేదో చెప్పవలసిన యొక్క బాధ్యత ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం పైన ఉన్నది. ఒకవైపు నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతులకి